నిజామాబాద్ బోధన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువతకు అవగాహన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొని పలు సూచనలు చేశారు. నేడు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్లోని బోధన్ పట్టణ కేంద్రంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటీ అవగాహన కార్యక్రమం రమాకాంత్ ఫంక్షన్ హాల్ యందు నిర్వహించగా ముఖ్య అతిథులుగా గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ హాజరు కావడం జరిగింది. జ్యోతి ప్రజ్వలన అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ యువతకు డ్రగ్స్ పై విస్తృతంగా అవగాహన కల్పించారు. డ్రగ్స్ వాడకం వ్యక్తిగత జీవితానికే కాదు కుటుంబాలకు సమాజానికి కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని చెప్పారు. డ్రగ్స్ పై విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సరదాగా లేదా స్నేహితుల ప్రలోభాలకు లోనై మొదలయ్యే ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా మారి చదువు, కెరీర్, భవిష్యత్తు అన్నిటినీ నాశనం చేస్తుందని హెచ్చరించారు. డ్రగ్స్ కారణంగా ఆరోగ్య సమస్యలు, మానసిక అస్థిరత, ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వివరించారు. మత్తు పదార్థాల ప్రభావంతో యువత తప్పు మార్గాల్లోకి వెళ్లి నేరాలకు పాల్పడే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేయడం, వాడడం లేదా వాటికి సహకరించడం కూడా చట్టపరంగా నేరమని స్పష్టం చేశారు. ప్రివెంట్ డిసీజెస్ కానివ్వండి, ఇంకెనీ అదర్ ఐటమ్స్ కానీ ప్రివెన్షన్లో వాడచ్చు, ట్రీట్మెంట్కి వాడచ్చు, రిలీవింగ్ వాడచ్చు. కానీ ఇందాక అతను చెప్పినట్టు అబ్బాయి చెప్పినట్టు మత్తెక్కిస్తుంది. ఇప్పుడు నొప్పి తగిలిందండి, మీకు దెబ్బ తగిలింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కుట్లు కట్టాలి, డైరెక్ట్ కుట్టించేసుకుంటారా? కుట్టించుకోలేము కదా, అనస్థీషియా ఇస్తాం. అనస్థీషియా ఇచ్చి కుడతారు. ఎందుకు? ఆ నొప్పి భరించలేము కాబట్టి. నీకు నొప్పి ఉన్నప్పుడు ఇస్తే అది మందు, నువ్వు నొప్పి లేకుండా తీసుకుంటే అది వ్యసనం. వెన్ యూ టేక్ థింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్, when it is required, then it is a medicine. When it is taken without requirement,